భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. 2 రోజుల క్రితం పోకలవారి వీధిలో 6 అంతస్తుల భవనం కుప్పకూలిన విషయం మనకు తెలిసిందే. ఈ ఘటనలో భవనం కింద చిక్కుకొని 2 కూలీలు మృతి చెందారు. మృతులు ఉపేందర్, కామేశ్వరరావుగా గుర్తించారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. 36 గంటలు శ్రమించి ఉపేందర్ మృతదేహాన్ని రెస్క్యూ చేశారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే బిల్డింగ్ యజమాని శ్రీపతి శ్రీనివాస్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మరోవైపు బాధిత కుటుంబాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. తమకు న్యాయం చేయాలంటూ మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇక వివరాలు మనకు రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రెస్క్యూ ఆపరేషన్ అయితే ముగిసింది. బుధవారం మధ్యాహ్నం కూలినటువంటి 6 అంతస్తుల భవనం శ్రీపతి నిలయం భవనం శిథిలాల కింద చిక్కుకొని మృత్యువాత పడిన మేస్త్రి ఉపేందర్ డెడ్ బాడీని కూడా బయటకు తీశారు. మృతదేహాన్ని అర్ధరాత్రి గుర్తించి వెలికి తీసిన రెస్క్యూ టీము సిబ్బంది వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 36 గంటలు శ్రమించి శిథిలాల కింద ఉన్నటువంటి ఉపేందర్ మృతదేహాన్ని రాత్రి వెలికి తీయడం, పోస్ట్మార్టం పంపించడం జరిగింది. ఉపేందర్ కాలిపాదం ఆధారంగా ఘటనా స్థలంలోనే స్థానికులు గుర్తించడంతో వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేసి డెడ్ బాడీని అయితే బయటకు తీశారు. ఘటనలో ఇప్పటి వరకు 2 మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తుంది. పోలీసుల వద్ద లొంగిపోయాడు భవన యజమాని శ్రీపతి శ్రీనివాస్. ఇప్పటికే సహాయక చర్యలు అయితే రెస్క్యూ టీం ఆపేసింది. మృతదేహాలను పోస్ట్మార్టం తరలించారు. మధ్య శ్రీపతి శ్రీనివాస్ పోలీసుల అదుపులో ఉన్నాడు. 6 అంతస్తుల భవనానికి సంబంధించి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మాణం చేపట్టినట్టుగా ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. కేవలం పిల్లర్లు సరిగ్గా లేకపోయినా కూడా ఈ భవనాన్ని నిర్మించేందుకు ఆయన అనుమతుల కోసం G+1 కి అనుమతి తీసుకున్నాడు. కానీ G+6 గా ఆయన కట్టడం జరిగిందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే దీని మీద అధికారులు పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టారు. అయితే బిల్డింగ్ కి సంబంధించి 6 ఫ్లోర్లు ఉన్నటువంటి అవంతా కూడా క్లియర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. 36 గంటల పాటు శ్రమించిన అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం అంతా కూడా నిన్న మొత్తం కూడా క్లియర్ చేయడం జరిగింది. అయితే ఇంకా పెద్ద మొత్తంలో క్లియర్ చేయాల్సి ఉంది. ఇంకా డెడ్ బాడీస్ ఏమైనా ఉన్న దానిపై పూర్తి స్థాయిలో అయితే విచారణ అయితే చేస్తున్నారు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్ కావచ్చు, రెస్క్యూ టీమ్స్ కావచ్చు, NDRF సిబ్బంది కావచ్చు, సింగరేణి టీమ్స్ కావచ్చు ముమ్మరంగా రెస్క్యూ చేసి 36 గంటలు శ్రమించి జాబీ మేస్త్రిగా ఉన్నటువంటి ఉపేందర్ డెడ్ బాడీని అయితే బయటకు తీశారు. పూర్తి స్థాయిలో అదంతా కూడా క్లియర్ చేసిన తదుపరి పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్తున్నారు. ఇలాంటి పర్మిషన్ లేని బిల్డింగ్ దాదాపు రామాలయం 3వ వీధుల్లోనే 60 వరకు ఉన్నట్టుగా ఇప్పటికే ఫిర్యాదులు ఉంది. దీని మీద కూడా విచారణ చేపట్టినట్టుగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కింది స్థాయి అధికారులు వెంటనే పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పేసి అధికారులు కూడా ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. భవనానికి సంబంధించి యజమానిగా ఉన్న శ్రీపతి శ్రీనివాస్ పై అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి. గతంలో ఆయన మీద అనేక కేసులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి తదుపరి వివరాలు వెల్లడిస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. చూస్తాం. రైట్ రవికిరణ్.